హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్చూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ్ తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం. శ్రీజాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే. ఈ రోజు మా వ్యూవర్స్ అందరికి ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. వెరైటీస్. ఓకే, మన ఫస్ట్ సారీ చూద్దామా? కంచిపట్టులోనే కళ్యాణం పట్టు సారీ ఇది మొత్తం కూడా మనకి జరీతో డిజైన్ చేశారు. టోటల్ అంటే మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి బచ్చలి పండు కలర్ అంటారు కదా, సేమ్ ఆ కలర్ మిక్స్ చేశారనమాట. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఒక లైన్ లో వచ్చేసి మనకి జరీతో చిన్న డ్రాప్ లాగా డిజైన్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక లైన్ వచ్చేసి బ్లూ కలర్, ఇంకొక లైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా క్రాస్ లైన్స్ లాగా తీసుకోవడం వల్ల మనకి చెక్స్ లాగా వచ్చింది. ఈ చెక్స్ అంతా కూడా మనకి లోపల ఫిల్లింగ్ అంతా మనకి జరీతో ఇచ్చారనమాట. ఓన్లీ అంటే ఫ్లవర్ డిజైన్ ఏమి ఇవ్వకుండా మిడిల్ పార్ట్ లో మొత్తం అంతా కూడా మనకి లైన్స్ తో 2 డిజైన్స్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్ కి వచ్చేసరికి మనకి పళ్ళు బోర్డర్స్ మనకి సన్న వర్క్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే ఇక్కడ మనకి చెక్స్ లో ఏదైతే లైన్స్ ఇచ్చారో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్, అలాగే 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ వర్క్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఎడ్జెస్ కి వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ లాగా కనిపించే విధంగా ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం శారీ బోర్డర్స్ లోకి వచ్చినట్లయితే ఇదంతా కూడా మనకి కడ్డీ స్టైల్లోనే డిజైన్ చేశారు. కాకపోతే ఒకటే బోర్డర్లో మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్ లాగా వచ్చింది, ఇంకొకటి వచ్చేసి చిన్న బోర్డర్ మనకి లీవ్స్ లాగానే కొంచెం బ్రాడ్గా ఉండేటట్లు తీసుకున్నారనమాట, ఒక క్రీపర్ టైప్లో. అది కూడా ఆ లీఫ్ పార్ట్ కూడా మనకి చూసినట్లయితే మ్యాంగో డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో చూసినట్లయితే మనకి వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి బేస్ కలర్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్కి ఉన్నటువంటి అవుట్లైనర్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అలాగే మనకి ఒక కలసం మోడల్లో డిజైన్ ఇచ్చేసి దాని చుట్టూ అంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్తో డిజైన్ చేశారు. దానికి ఒక క్రీపర్ని అటాచ్ చేశారనమాట. బేస్ అంతా కూడా మనకి పట్టు మెటీరియల్తో వచ్చింది. అలాగే దాని మీద ఉన్న డిజైన్ అంతా కూడా మనకి జరీతో డిజైన్ చేశారనమాట. ప్యూర్ జరీతో ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఫుల్ శారీ వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ పళ్ళు కలర్ అలాగే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో మనకి అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా ఆల్రెడీ మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, ఎందుకంటే బాగా కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైన్ వచ్చినా కూడా డార్క్ కలర్ ఇచ్చారు, దానికి జరీ కలర్ యాడ్ అయ్యేసరికి ఇంకా అందం వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్ అండి, 2 సైడ్స్ కూడా మనకి ఏదైతే బోర్డర్ శారీ అంతా కూడా ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత అండి? 18,900. 18,900 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కుబేరా పట్టు, కంచిపట్టులోనే కుబేరా పట్టు. ఇది వచ్చేసి మనకి కల్నేత కాంబినేషన్లో వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. లైట్ వెయిట్, ఓకే. కానీ ఫుల్ డిజైన్ వచ్చింది కదా శారీ మొత్తం కూడా. ఓకే, పళ్ళు పాటు మొత్తం అంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు. కల్నేత ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఆ 2 కలర్ మిక్స్ అయ్యేసరికి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. దీని మీద టోటల్గా మనకి ఏంటంటే మొత్తం జరీతోనే డిజైన్ చేశారనమాట. ఫుల్ 2 లైన్స్ లాగా మనకి జరీ వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే ఫుల్ 1 మీటర్ ఇచ్చారు మనకి. అలాగే శారీ అంతా డిజైన్ చూసినట్లయితే అంటే ఓన్లీ పళ్ళులోనే మనకి ఎక్కువ జరీ కనిపిస్తుందండి. తర్వాత బోర్డర్లో వచ్చేసరికి మనకి పళ్ళు కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ పైన అంటే బేస్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ వస్తుంది, దాని మీద మనకి జరీ కలర్ కాంబినేషన్తో ఫుల్ డిజైన్ వచ్చిందనమాట. చిన్న బోర్డర్ అయినా కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అయ్యేసరికి ఏంటంటే ఈ శారీ మీద కన్నా కూడా మనకి బ్రైట్గా బోర్డర్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే టోటల్ శారీ అంటే ఈ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 2 సైడ్స్ మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఒకటి, అలాగే ఎంబోజ్ లుక్తో మనకి కాంట్రాస్ట్ డిజైన్ ఒకటి ఇచ్చారనమాట. ఈ సేమ్ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇదంతా కూడా పట్టు థ్రెడ్తో యూస్ చేస్తారు. తర్వాత దీనికి ఒక క్రీపర్ లాగా అటాచ్ చేసేసి ఇంకొక ఫ్లవర్ ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ ఫ్లవర్ని మనకి జరీతో ఇచ్చారనమాట. అంటే ఒక లైన్ని మనకి జరీతో ఎలివేట్ చేసి ఇంకొక దాన్ని వచ్చేసి మనకి సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇట్లా 1 by 1 అంటే ఆల్టర్నేట్ లైన్స్తో మనకి జరీ డిజైన్ వస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్తో జరీ ఫ్లవర్స్తో బ్రైట్ లుక్ కనిపిస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ బోర్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మిడిల్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో యాజ్ యూజువల్గా అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు.
ఈ శారీ కాస్ట్ 3290 రూపీస్. 3290 అంటే 5000 లోపే లోపే ఓకే. అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి. మనకి కంచి పట్లు ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్తో మనకి లైట్ వెయిట్లో ఈ శారీని డిజైన్ చేశారు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొల్లం పట్టు మేడం. కొల్లం పట్టు ఓకే, బ్లాక్ కలర్. అవును, లైట్ వెయిట్ కాస్ట్. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది. బ్లాక్లో ఎక్కువ పట్టులో అసలు మనకి సారీస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. వాటిలో పట్టు మీద మనకి ఏ టైప్ ఆఫ్ డిజైన్ అన్నా కూడా చాలా బాగుంటుంది. దాంట్లో మళ్ళీ బ్లాక్ కలర్ మీద కనేసరికి ఇంకా అందంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా సర్కిల్స్ అండ్ వేవ్స్తో డిజైన్ చేశారు. ఇంకొక లైన్ వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ వేవ్నే కొంచెం బ్రాడ్ లైన్ తీసుకున్నారనమాట. ఎటువంటి ఫ్లవర్ డిజైన్ ఇవి లేదు. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్, చాలా సింపుల్గా ఫ్లవర్ డిజైన్ ఉన్నటువంటి ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు. అది ఓన్లీ 1 సైడ్ మాత్రమే వస్తుంది. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి పట్టు థ్రెడ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టులిప్ ఫ్లవర్స్ అంటారు కదా, మనకి క్రోటన్ టైప్లో ఫ్లవర్స్ వస్తుంటాయి. సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్లవర్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. అలాగే ఫ్లవర్ డిజైన్ అంతా కూడా లీవ్స్ పార్ట్ అంతా మనకి ఏంటంటే లోపల పింక్ కలర్ వచ్చింది. అలాగే చుట్టూ అంతా కూడా గ్రీన్ కలర్తో మనకు ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళు పార్ట్. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి దీంట్లో కాంట్రాస్ట్ పళ్ళు ఏమి ఇవ్వలేదండి. నార్మల్గా మనకి బ్లాక్ మీద డిజైన్ చేశారు పళ్ళు. దీంట్లో వచ్చేసి మనకి పింక్ కలర్తో 2 లైన్స్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్లో వేరియేషన్ కోసం మనకి కడ్డీ బోర్డర్ చిన్నది ఇచ్చారు. అంటే అది కూడా జరీతో ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ అలాగే వస్తుంది, కాకపోతే ఇక్కడ మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారనమాట. కింద పింక్ కలర్ పట్టు మెటీరియల్ వచ్చింది, తర్వాత గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు, ఆ తర్వాత సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి బిగ్ బోర్డర్ వచ్చింది. బ్లాక్ కలర్ మీదే మనకి బేస్ మీద ఇంకొక లేయర్ లాగా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి బేస్ కలర్ అంతా దాంట్లో మనకి కట్ వర్క్ స్టైల్లో కనిపించే విధంగా మనకి ఒక క్రీపర్ని డిజైన్ చేశారు. అలాగే ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చేసి ఇంకొక చిన్న ఫ్లవర్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో తీసుకున్నారు. ఈ క్రీపర్ అలాగే మనకి లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారనమాట. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బిగ్ బోర్డర్ ఇలా కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్. అలాగే కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా అని సారీ అంతా ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ని ఇచ్చారనమాట. ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్తోనే ఇచ్చారు. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్స్ని ఇచ్చారనమాట. ఇంకొకటి మనకి జరీ కలర్ అంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా, అలాగే పైన అంతా ఫుల్ డిజైన్తో మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్లెయిన్ బ్లౌజ్, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. మనం పింక్ కలర్తో మనం థ్రెడ్ వర్క్ చేసుకునే విధంగా టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. పైన వచ్చేసి బోర్డర్ సేమ్ అండి, శారీలో ఏదైతే పైన బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా పింక్ కలర్ స్టోన్ వర్క్ కానీ లేకపోతే గ్రీన్ కలర్ కూడా మనకి వచ్చింది కాబట్టి శారీలో గ్రీన్ కలర్తో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. కింద కూడా మనకి సేమ్ అండి, సిల్వర్ జరీతో మనకి ఏదైతే లైన్ ఇచ్చారో ఆ లైన్తో కూడా మనకి ఇట్లా బోర్డర్ ఇచ్చారనమాట, ఒక చిన్న బోర్డర్. ఈ శారీ కాస్ట్ 7560 రూపీస్. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్రీ జాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. ఉప్పాడ పట్టులో లైట్ వెయిట్ డిజైన్. ఓకే, ఉప్పాడ పట్టు పింక్ గ్రీన్ బ్లూ అంటే మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఉప్పాడ అండి? అవును మేడం, లైట్ వెయిట్లో వస్తుంది. ఉప్పాడ పట్టు అనగానే మనం ఎప్పుడు కూడా జరీతోనే మనం డిజైన్స్ చూస్తూ ఉంటాం కదా, సిల్వర్ జరీ కానీ గోల్డ్ జరీ కానీ యూజ్ చేస్తారు. ఇది అలా కాకుండా ఓన్లీ మనకి చిన్న చిన్న బుటీస్ మాత్రమే గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. మిగిలిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ టైప్లో అంటే పట్టు మెటీరియల్లోనే మనకి కొంచెం డిజైనర్గా తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు, కొంచెం బిగ్ లైన్స్, కొన్ని చోట్ల స్మాల్ లైన్స్తో. ఇక్కడ వైలెట్ కలర్ వచ్చింది, తర్వాత ఎల్లో వచ్చింది, తర్వాత గ్రీన్ బ్లూ, ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి ఆల్టర్నేట్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏ కలర్స్ అయితే వచ్చాయో మనకి ఒక 3 కలర్స్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తోనే మనకి కింద స్కర్ట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఈ టైప్లో మనకి ఉప్పాడలో ఇంతవరకు ఏ సారీ కూడా నేను చూడలేదు. ఉప్పాడలో మామూలుగా అయితే కడ్డీ బార్డర్లోనే వస్తుంది. కడ్డీ బార్డర్ సారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇంతే వస్తుందండి. లేకపోతే కనుక మనకి పళ్ళులో కూడా ఏదైనా ఒక సీనరీ డిజైన్ చేస్తూ ఉంటారు అంతవరకు. కానీ ఇది కొంచెం ఆపోజిట్గా కొంచెం డిజైనర్ వేర్లో కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ ప్లెయిన్ వచ్చింది. మనం ఈ టైప్ ఆఫ్ శారీస్కి ఏంటంటే పైన ఆల్రెడీ మనకి జరీతో ఒక బుటీస్ ఇచ్చారు, మొత్తం గోల్డ్ జరీతో. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మనం ఏదైనా ప్రింట్ వర్క్ కానీ లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి. పైన మనకి టోటల్గా
ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అంటే మొత్తం పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. గ్రీన్ బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ పింక్తో ఇచ్చేసి దానిపైన మనకి లీఫ్ డిజైన్ని మనకు ఒక మ్యాంగో షేప్లో తీసుకుని మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి బుటీస్ లాగా ఇచ్చారు. దీంట్లో మనం ఇంకేమైనా వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే స్కర్ట్ బోర్డర్ ఇచ్చారో దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచెస్ డిజైన్ చేసుకున్నా ఫుల్ కాంట్రాస్ట్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చింది, పళ్ళు కలర్లోనే ప్లెయిన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ కలర్ కాంబినేషన్తో మనకి సీ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకి మిడిల్ పార్ట్ అంతా డిజైన్ చేస్తారు. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదండి. వీటికి ఏంటంటే మనం పింక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా బోర్డర్స్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి. ఈ సారీ కాస్ట్ ఎంత? 12,700. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి జూట్ కాటన్లో థ్రెడ్ వర్క్ డిజైనర్. ఓకే, ఇప్పటి వరకు అన్ని కూడా మనం పట్టు సారీస్ చూసాం, ఇప్పుడు డిజైనర్ సారీస్. జూట్ కాటన్లో అంటే మనకి బేస్ వచ్చేసి మొత్తం వైట్ కలర్ వచ్చింది. వైట్ మీద మనకి బ్రాసో టైప్ డిజైన్ లాగా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే పొల్కా డాట్స్ లాగా వచ్చిందనమాట. టోటల్ శారీ అంతా మనకి ఇలాగే వచ్చింది. వైట్ కలర్ కాంబినేషన్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనం గ్రీన్ అండ్ రెడ్ చెప్తాము. సో ఆ 2 కలర్స్తోనే మనకి ఏంటంటే మాకు బోర్డర్ ఇచ్చారు. ఒక సన్ఫ్లవర్ టైప్లో కొంచెం బిగ్ సైజ్లో ఫ్లవర్ డిజైన్ తీసుకుని ఈ క్రీపర్ పార్ట్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. అక్కడక్కడ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారనమాట. అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి చంకీస్తోనే మనకి ఆ థ్రెడ్ వర్క్ అనేది లోపల మిక్స్ చేశారనమాట డిజైన్ అంతా కూడా. అట్లా మనకి ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. ఇంతే కాకుండా మనకి ఏంటంటే కొంచెం స్టైలిష్గా కనిపించడం కోసం కొంచెం డిజైనర్ లాగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఫ్లవర్ రెడ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి గోట్ వర్క్ కూడా అదే వచ్చింది. ఇంకా మిడిల్ పార్ట్ అంతా కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఓన్లీ ప్లెయిన్గా వదిలేసేయకుండా మనకి సేమ్ ఫ్లవర్ని కొంచెం చూడండి మనకి షేడెడ్లో కనిపిస్తుంది. లోపల సర్కిల్ అంతా కూడా మిర్చి రెడ్ కనిపిస్తుంది. ఇక్కడ మరూన్ కలర్ కాంబినేషన్ అంటే రెడ్లోనే మనకి షేడెడ్లో ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటాయి మొత్తం శారీ అంతా. దీంట్లో కలర్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి మేడం. అంటే బేస్ కలర్ సేమ్ ఉంటుందా? మారుతుంటుంది. ఓకే, అంటే మనకి ఇది వైట్ కలర్ మాత్రమే కాదు బేస్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంటుంది. సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ రాసిల్క్ రెడ్ ఇచ్చారా? అంటే ఫ్లవర్ డిజైన్ అంతా రెడ్ వచ్చింది కాబట్టి మనం రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి. లేదు అంటే దీంట్లో టోటల్ క్రీపర్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి మనం గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. లేకపోతే ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఏదైనా ప్యాచ్ వర్క్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, దీనికి బోర్డర్స్ ఏమన్నా ఇచ్చారు? ఓన్లీ ప్లెయిన్ రాసిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2,150 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి కొల్లం సీకో మేడం, కాటన్ సిల్క్ లైట్ వెయిట్. కొల్లం సీకో వితౌట్ జరీలో వస్తుంది. వితౌట్ జరీలో కొల్లం సీకో థ్రెడ్ వర్క్. ఓకే, లైట్ వెయిట్ సార్. లైట్ వెయిట్. మొత్తం టోటల్ సారీ అంతా కూడా కొంచెం బ్రిక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో వైలెట్ కలర్ అలాగే డార్క్ గ్రీన్ కలర్ తర్వాత వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఈ 3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా మనకు ఒక క్రీపర్ టైప్లో ఫ్లవర్స్ అండ్ బర్డ్స్తో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి బర్డ్ కనిపిస్తుంది, ఇక్కడ ఫ్లవర్. ఇట్లా మనకి ఏంటంటే మిడిల్ పార్ట్లో డిజైన్ చేశారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. అలాగే వన్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా వేవ్ లాగా ఇచ్చేసి ఒక బర్డ్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఒక చోట వచ్చేసి మనకి ఇది ఎట్లా అంటే ఆల్టర్నేట్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ మనకి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ వస్తే ఇక్కడ మనకి వైలెట్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది. ఇక్కడ ఎల్లో చేంజ్ అయినప్పుడు మనకి ఇక్కడ బేస్లో కూడా మనకి స్టార్టింగ్లో కూడా ఎల్లో చేంజ్ చేశారు. ఇట్లా మారుతూ వస్తుందన్నమాట మొత్తం పళ్ళు అంతా కూడా. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ అంతా కూడా మనం ఇంతకుముందు పళ్ళులో ఒక వేవ్ లైన్ లాగా అంటే బేస్లో తీసుకున్నారు కదా, ఒక వేవ్ లైన్ లాగా వచ్చేసి దానిపైన మనకు ఒక రోజ్ బడ్ టైప్లో ఇచ్చారని చెప్పేసి సేమ్ డిజైన్ని మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. మొత్తం పైన పార్ట్ అంతా కూడా ఏంటంటే ఇట్లా 2 కలర్స్ కాంబినేషన్. అక్కడ మనకి పళ్ళులో ఏదైతే కలర్స్ తీసుకున్నారో డార్క్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్తో అలాగే ఎల్లో కలర్తో ఆ 2 కలర్స్ కాంబినేషన్తో మనకు ఒక లీవ్స్ లాగా ఇచ్చేసి ఒక చిన్న బడ్ని ఇట్లా మనకి హ్యాంగ్ అయినట్లుగా క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ పైన అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద మాత్రం ఈ డిజైన్తో పాటు ఇంకొక ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ లాగా ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా హ్యాంగ్ అయినట్టు ఒక బడ్ టైప్లో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి ఓన్లీ కింద బోర్డర్కి అటాచ్ అవుతూ మనకి మొత్తం కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ అండి ప్లెయిన్. ఓకే, మిడిల్ పార్ట్ అంతే సేమ్ కలరే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ మాత్రం బర్డ్స్ డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 2,170 రూపీస్.
ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీజాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్లో ఎంబ్రాయిడరీ సారీస్. ఓకే, కోరా సిల్క్లో ఎంబ్రాయిడరీ వర్క్ సారీ. ఇది స్కట్ బోర్డర్ టైప్లో వచ్చింది ఈ సారీ. కలర్స్ కాంబినేషన్ బాగుందండి. పైన అంతా కూడా మనకి పింక్ కలర్ టచ్ చేస్తూనే మనకి లైట్ కలర్ ఇచ్చారు, కింద అంతా మనకి పింక్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పాట్ అంటూ సపరేట్గా ఏమి ఇవ్వకుండా త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఒక చిన్న వేరియేషన్ ఉంటుంది అనమాట. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, బిగ్ డ్రాప్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఒక లైన్ మాత్రమే పళ్ళులో ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా నార్మల్గా సారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో ఉంటుంది. ఇది కూడా మనకి డార్క్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది. ఈ 2 కలర్స్ ఏదైతే ఉందో ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే టోటల్ సారీ అంతా కూడా మనకి ఎక్కువ డిజైనింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి డబుల్ డ్రాప్ టైప్లో, ఇక్కడ వచ్చేసరికి అది గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఇక్కడ మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారనమాట. అంటే పైన పార్ట్ అంతా గోల్డ్ కలర్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసరికి స్కట్ బోర్డర్ టైప్లో మనకి పింక్ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దగ్గరగా ఉండే కలర్స్ కాంబినేషనే తీసుకున్నారు టోటల్ సారీ అంతా కూడా. ఇక్కడ మనకి సన్నటి చెక్స్ లాగా వస్తుంది, ఎల్లో కలర్ కూడా ఎక్కువ కనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి సన్నటి చెక్స్ లాంటి డిజైనే వస్తుంది, కాకపోతే మనకి దీంట్లో ఎక్కువ పింక్ కలర్ కనిపిస్తుంది అనమాట. హాఫ్ బోర్డర్ అంతా మనకి పింక్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి పళ్ళుల్లో మనం ఏదైతే డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ మనకి కింద బోర్డర్ లాగా ఇచ్చారు. అలాగే కింద వచ్చేసరికి చిన్న బోర్డర్ అనమాట, ఓన్లీ రిబ్బన్ టైప్లో ఉండేటట్లు మనకి రిబ్బన్ బోర్డర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చారనమాట. పైన కూడా సేమ్ బోర్డర్ అండి. ఓకే, పైన కూడా మనకి సేమ్ బోర్డర్ అనమాట, చిన్నగా ఒక రిబ్బన్ టైప్లో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఫుల్ సారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా డిజైన్ మిస్ చేయడం అట్లా జరగకుండా మొత్తం టోటల్ ఇస్తారనమాట. ఆ తర్వాత అంతా ఏంటంటే పైన పార్ట్ అంతా కూడా మనకి ఎట్లాగో కుర్చీల లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించే ప్లేస్ అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మరి ఈ సారీకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ప్లేన్ రన్నింగ్ అంటే 2 కలర్స్ వస్తుంది. ఓకే, సేమ్ అండి, రన్నింగ్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఏదైనా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. ఓకే, లేదు అంటే ప్లెయిన్గా కూడా మనం జరీ బ్లౌజ్ వేసినా బాగుంటుంది. లేదంటే ఇది ఏదైతే ఉందో ప్లెయిన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నా మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుని దానికి గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 1575. లైట్ వెయిట్లో ప్యూర్ సిల్క్ సారీ. లైట్ వెయిట్లో ప్యూర్ సిల్క్ సారీ. ఈ మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుందండి. మనం ఫోల్డింగ్ చేసినా కూడా చాలా చిన్న ఫోల్డింగ్ వస్తుంది అనమాట. మనం ఏదైనా ట్రావెలింగ్కి ఆ టైంలో ఇలాంటి శారీస్ మనం తీసుకెళ్ళినట్లయితే కనుక మనకి ఎక్కువ ప్లేస్ కూడా పడుతుంది. అవును, ప్లస్ ఏంటంటే ఐరన్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఇట్లకి మనం ఎట్లా నలిపినా కూడా మళ్ళీ సేమ్ ఇలాగే ఉంటుంది ఈ శారీస్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్లో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్లో డిజైనింగ్ వచ్చింది. మిడిల్లో మనకు ఒక క్రీపర్ టైప్లో తీసుకుని గ్రీన్ కలర్తో, అలాగే ఎల్లో అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దాని చుట్టూ కూడా మనకి బాక్స్ టైప్లో బోర్డర్ లాగా మనకి క్రీమ్ కలర్తో ఒక డిజైన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 4 సైడ్స్ కూడా మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆనియన్ పింక్ కలర్, అంటే దీంట్లో మనకి చాలా వేరియేషన్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి షోల్డర్ పార్ట్లో వస్తుంది. ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి బ్లూ అండ్ ఎల్లో కలర్తో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి క్రీమ్ కలర్తో ఇట్లా లైన్స్ ఇచ్చారు. ఈ లైన్స్కి మధ్యన వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే బోర్డర్స్ వచ్చేసి ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే బోర్డర్ చూసామో ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి శారీ ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బేస్ మీదే కనిపిస్తుంది. కొంచెం చేంజ్ అవుతున్న కొద్దీ ఏంటంటే శారీ మధ్యలో అంటే కుచిల పార్ట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే వేరియేషన్ చేంజ్ చేశారు. బ్లాక్ కలర్ పైన అంతా వచ్చేసి మనకి హాఫ్ సర్కిల్ టైప్లో మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అంటే ఆనియన్ పింక్ కలర్, అలాగే వైట్ కలర్, ఆ పైన వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇట్లా మనకి హాఫ్ సర్కిల్ లాగా తీసుకున్నారనమాట. దాంట్లో కూడా మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో మిడిల్లో అదే డిజైన్ని మనకి ఇక్కడ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మళ్ళీ ఈ హాఫ్ సర్కిల్ తర్వాత వచ్చేసరికి మళ్ళీ సేమ్ మనం అక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. కాకపోతే ఇక్కడ డిజైన్ చేంజ్ చేశారనమాట. ఒకటి వచ్చేసి మనకి ఇట్లా డైమండ్ టైప్లో, ఒకటి వచ్చేసి మనకి బాదం టైప్లో, ఇక్కడ వచ్చేసరికి సింక్ టైప్లో మనకి అట్లా 3 వేరియేషన్స్ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి చేంజ్ చేస్తూ మనకి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇలా కంటిన్యూ చేశారు. తర్వాత బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇచ్చారు, ఫుల్ కాంట్రాస్ట్.
షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు మనకి ఇది తీసుకున్నారనమాట బ్లౌజ్. దానికి సేమ్ బోర్డర్ అండి, బ్లూ అండ్ ఎల్లో కలర్తో ఏదైతే డిజైన్ ఇచ్చారో వన్ సైడ్ మాత్రమే కంటిన్యూ చేశారు. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది, ప్లస్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2250 రూపీస్. 2250 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్లో కలకత్తా కాటన్ డిజైనర్ సార్. కాటన్ సారీయా? అవును. కోల్కతా డిజైనర్ కాటన్ సారీ. ఓకే ఓకే, ఇది పళ్ళు పాట. ఇది పళ్ళు. ఓకే, ఫుల్ 1 మీటర్ అంటే ఇక్కడ వరకు పళ్ళు అండి. అంతవరకు పళ్ళు. ఓకే, ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ 1 మీటర్ పళ్ళు అంతా 2 వేరియేషన్స్ చూపించారనమాట. అటు సైడ్ బోర్డర్, ఇటు సైడ్ బోర్డర్ వచ్చేసి వన్ సైడ్ మనకి మ్యాంగో డిజైన్ బేస్లో కూడా మనకి ఏంటంటే కొంచెం జరీగా అనిపిస్తుంది. అట్లా మనకి మళ్ళీ 3 లైన్స్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అలాగే బ్లాక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో లైన్స్తో మనకి మ్యాంగో లైన్స్ కూడా అంటే జరీతో మనకి మ్యాంగో లైన్స్ కూడా ఇస్తూ డిజైన్ చేశారు. తర్వాత ఇటువైపు వచ్చేసరికి మనకి ఫుల్ బ్లాక్ మీద అక్కడక్కడ మనకి చారల్ లాగా కనిపించేటట్లు జరీ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మళ్ళీ మ్యాంగో డిజైన్ వస్తుంది. అక్కడ ఏంటి మనకి 3 సైడ్స్ వచ్చింది, ఇక్కడ మనకి 2 లైన్స్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా మనకి చెక్స్ వచ్చింది. అక్కడ ఏదైతే లైన్స్ తీసుకున్నారో బ్లాక్, గ్రీన్ అండ్ వైలెట్ కలర్, సేమ్ ఆ 3 కలర్స్తోనే మనకి చెక్స్ డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బిగ్ బోర్డర్స్లో కూడా మనకి 2 వేరియేషన్స్ చూపించారు. పైన అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో కొంచెం జరీ కూడా లైన్స్ లాగా మిక్స్ చేస్తూ చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ని ఇచ్చారనమాట. అది కూడా మనకు ఒక బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి టోటల్గా మనకి శారీ బేస్ మెటీరియల్ ఏదైతే ఉందో అదే మెటీరియల్తో మనకి పోచంపల్లి టైప్ ఆఫ్ డిజైన్ అంటే లైట్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ జరీతో బ్లాక్ వస్తే ఇక్కడ మనకి కొంచెం లైట్ కలర్ మీద మనకి పోచంపల్లి డిజైన్ వస్తుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్స్. షోల్డర్ పళ్ళు వరకు చెక్స్ వస్తుంది. ఓకే, మిగతాది అవతల వరకు లైన్స్ వస్తుంది. ఓకే, అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఈ జరీ లైన్స్ యాడ్ చేస్తూ వచ్చారు. దాంట్లో మనకి చిన్న ఫ్లవర్ కూడా ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో కొంచెం లైట్ కలర్ కాంబినేషన్తో ఇస్తారనమాట. మొత్తం అంతా కూడా మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జరీ లైన్స్ కాకుండా దాంట్లోనే మనకి కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది. ఎటువంటి జరీ బుటీస్ ఇవ్వకుండా టోటల్ ఇక్కడ అంతా చెక్స్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి కుచ్చిళ్ళ పార్ట్లో మొత్తం ఓన్లీ లైన్స్ లాగా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటే శారీలో మనకి మొత్తం చాలా వేరియేషన్స్ వచ్చింది. అంటే ఆ తర్వాత పార్ట్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు కూడా మొత్తం మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ లైన్స్ వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా వచ్చేసి మనకి చెక్స్ డిజైన్ వచ్చింది. ఓకే, వితౌట్ బ్లౌజ్ మేడం. ఓకే, అంటే మిగిలిన శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ ఇట్లా క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1125. ఓకే, ఓన్లీ 1125 రూపీస్కి ఈ డిజైనర్ శారీ కాటన్లో అవైలబుల్ ఉందని. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సమ్మర్ కాటన్ కోటాలో ప్రింటెడ్. సమ్మర్ కాటన్ కోటా. ఓకే, ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ అంతా కూడా 2 సైడ్స్ బోర్డర్స్ మనకి గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దానిపైన బ్లాక్ కలర్తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఇంకొక పార్ట్లో చూసినట్లయితే మనకి బేస్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుని దాని మీద మనకి వైట్ కలర్తో మ్యాంగో క్రీపర్ అనమాట. మొత్తం అంతా కూడా మ్యాంగోస్ డిజైన్తో ఒక క్రీపర్ ఇచ్చారు. దానిపైన అక్కడక్కడ మనకి ఫ్లవర్ బుటీస్ లాగా కూడా ఇచ్చారు. వన్ సైడ్ మనకి ఇలా వస్తుంది మిడిల్ పార్ట్లో. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్లోనే వైట్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. అంటే కొంచెం ఏంటంటే ఓన్లీ బుటీస్ లాగా కనిపించే విధంగా వచ్చింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ టైప్లో డిజైన్ వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో మనకి బాడీ పార్ట్లో పైన అంతా కూడా షోల్డర్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి అదే టైప్ ఆఫ్ డిజైన్ని కంటిన్యూ చేశారు. బోర్డర్లో కూడా మనకి అక్కడ ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని కంటిన్యూ చేస్తూనే ఇట్లా క్రాస్ లైన్ లాగా మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం పళ్ళులో హాఫ్ ఏదైతే చూసామో ఆ పార్ట్ వచ్చింది. పైన బోర్డర్ ఇట్లా కంటిన్యూ చేస్తారు. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కాకపోతే దాంతోపాటు పైనంతా కూడా మనకి ఆల్ ఓవర్ టైప్ డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్స్ని మనకి ఇక్కడే కొంచెం చేంజెస్తో ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ పార్ట్లో ఏదైతే వచ్చిందో అది వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక హాఫ్ పార్ట్లో ఆల్ ఓవర్ టైప్ ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ని పైన ఇచ్చారు. బోర్డర్స్లో కూడా మనకి పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్స్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు. అంటే టోటల్గా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 500. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 రూపీస్. డిజైన్స్ ఏమన్నా ఉంటాయి? కలర్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉంటాయి. సమ్మర్ కాబట్టి కూల్గా ఉంటుంది, లైట్ వెయిట్ సారీ. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదండి, ఆల్ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.